పచ్చని పైరులతోనే ఈ నేల మురిసింది పచ్చని పైరులతోనే ఈ నేల మురిసింది జగతిలోన జననేతగా కేసీఆర్ వెలిసెను జగతిలోన జననేతగా వెలిసెను జగతిలోన జననేతగా కేసీఆర్ వెలిసెను విశ్వంబిను వీధులలో తెలంగాణ మెరిసింది కోట గొంతులను ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కోట గొంతులను ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ సార్ చప్పట్లు గట్టిగా సందీప్కు మీకోసం అప్పుడే చెప్పిన పానం పోయినా పర్వాలేదు పాట నిడవమని చెప్పిర్రు ఇప్పుడు మనందరి కోసం నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది నిన్నటి నుంచి మనం యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం పండు ముసలి నుంచి పసిపిల్ల వరకు మళ్ళీ సారు కావాలి కారు కావాలి తెలంగాణ రావాలి మళ్ళీ మేము బతకాలన్నటువంటి ఆలోచన ఇలా ప్రతి వాళ్ళ మనసులో మనకు కనబడతా ఉన్నది మీకు ఒక్కరికి ఒక చిన్న పాప ఈ పాపను చూసిరా మీరు అందరూ ఈ పాపను చూసిరా అన్న మిమ్మల్ని కాసేపు నవ్వించడానికో ఎగిరిపించడానికో కాదన్న బాధ అనిపిస్తూ ఉన్నది ఏడుపు వస్తూ ఉన్నది ఒక్కొక్కటి యాద్ చేసుకుంటే నిద్ర పట్టట్లేదు ఎందుకనంటే ఏ దుఃఖమైతే పోవాలని ఏ తెలంగాణ అయితే రావాలని 14 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నేత కేసీఆర్ గారు ఎట్లా ఆగమైనవో తెలియదు ఎవని కన్నుబడ్డదో తెలియదు ఎవడు మోసం చేసిండో తెలియదు ఎవని ఆబద్ధాలకు ఆగమైపోతిమి మళ్ళా గోసపడుతున్నాం కదా అని చెప్పేసి ఇగో ఈ చిన్న పాప చాలా మంది యూట్యూబ్లల్లా రజతోత్సవ సభ కోసము ప్రత్యేకమైనటువంటి పాట పాడినటువంటి ఈ చిన్నారి నాకు నిజంగా ఇదే 2001లో కేసీఆర్ రాసినటువంటి పాట నేను ఒకటి పాడిన ఆ రోజు 20 సంవత్సరాల క్రితం తల్లి తన ఒడిలోన నిద్రవం అంటుంటే పండు ఎన్నెలతోటి పాసాలాడుతుండు తెల్లారేసరికి తెలంగాణ కావాలండు మందెంట పోతుండే ఎరమంద వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎరమంద చిన్న పోరగాడే ఎరమంద తెలంగాణ జెండా పట్టే ఎరమంద చిన్న పోరగాడే ఎరమంద తెలంగాణ జెండా పట్టే ఎరమంద చెరువెందుకెండిందో ఆ రోజుకి ఇట్లాంటి పిల్లగాడు మా గొల్లల పిల్లగాడు మా యాదవుల పిల్లగాడు మా బుదిరాజుల పిల్లగాడు మా గౌలల్ల పిల్లగాడు సబ్బండ సకల కులయాల పిల్లగాడు గాడు అడిగిండో చెరువెందుకెండిందో చెప్పుమంటున్నాడు వాగు వంకలు తిరిగి ఊసూరు అన్నాడు గా వాగు వంకలు నింపినటువంటి కేసీఆర్ సారు ఇలా ఎందుకు లేడని చెప్పేసి ఈ చిన్న పాప అడుగుతా ఉన్నది మా చెరువులు నింపినటువంటి మా సారు ఏడని గోసపడుతున్నాడు అని చెప్పేసి మన గోస మోసుకొచ్చినటువంటి ఈ చిన్నారి అల్లుకొని పడినటువంటి పాటను ఆశీర్వదిద్దాం ఆ చిన్నారి ఆశయాన్ని నెరవేర్చాలంటే మళ్ళీ మన కేసీఆర్ కావాలన్నటువంటి ఆలోచనకు బీజం మన పునాది పాప ఆగమైపోతున్నది తెలంగాణ అంధకారంలున్నది విలేకరులకు సంబంధించి ప్లీజ్ ఆడ ముందర కొంచెం క్లియర్ చేయరా దయచేసి మీడియా గ్యాలరీకి సంబంధించి ముందర మన సోదరులు క్లియర్ చేయండి ప్లీజ్ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అక్కడ జెండాలు కూడా కొంచెం కిందికి దించండి ప్లీజ్ దయచేసి దయచేసి కొంచెం ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ మనోళ్ళు ఆ మీడియా కెమెరాలకు అడ్డం వస్తున్నాయి జెండాలు అక్కడ ముందర తీసేయండి కొంచెం మీరు కూడా జరుగురు ప్లీజ్ దయచేసి సహకరించురు మీడియా వాళ్ళకు ప్లీజ్ తర్వాత కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సభా ప్రాంగణంలోకి విచ్చేసి 5 నిమిషాల్లో వారు స్టేజ్ పైకి రాబోతా ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ సుమన్ ప్లీజ్ రిక్వెస్ట్ మడిపల్లి దగ్గర చాలా వెహికల్స్ జామ్ అయినాయి దయచేసి పోలీసులకు విజ్ఞప్తి కొంచెం అది క్లియర్ చేయాలని కోరుతా ఉన్నా మడిపల్లి దగ్గర వాలంటీర్స్ వీళ్ళందరినీ కొంచెం ఇటువైపు కూర్చుండబెట్టుర్రి ప్లీజ్ థ్యాంక్ యూ పాట అయిపోయినాక అశోక్ నువ్వు అక్కడ కనెక్షన్
పాట పాడుతున్నప్పుడు అటు కనెక్షన్ ఇస్తే మేము లొల్లి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి. పాట అయిపోగానే మాట్లాడడానికి వాళ్ళకు మధ్యన వ్యాఖ్యాతలకు మనవి దయచేసి అనౌన్స్మెంట్కు పాట అయిపోయిన తర్వాత మధ్యలో అనౌన్స్ చేయండి దయచేసి, క్షమించండి. మరి సౌండ్ ఆట పెట్టాయా? సౌండ్ తమ్ముడు ఇగో కృతీష తెలంగాణ ఆగమైతున్నా అంటున్నది. నేను ఆగం కావద్దు, ఆగం చెయ్యాలి, పాట పాడతా అని చెప్పి వచ్చినదట. ఆగమైపోతున్నది తెలంగాణ అంధకారములున్నది, ధనవంత గాయాలతో నిలువెల్ల మోసపోతూ ఉన్నది. ఆగమైపోతున్నది తెలంగాణ అంధకారములున్నది, ధనవంత గాయాలతో తెలంగాణ